లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం. నేను మీ అప్పల కామేష్. అనకాపల్లి పట్నం జీవీఎంసీ 82వ వార్డు 173వ బూత్ లో అనకాపల్లి ఉమ్మడి కూటమి కార్యకర్తలు నాయకులు ఇంటింట ప్రచారం నిర్వహించారు. వారికి రాబోయేటువంటి ఎలక్షన్స్ లో అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ యొక్క గుర్తు గాజు గ్లాస్ అని, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి యొక్క గుర్తు సీఎం రమేష్ యొక్క గుర్తు కమలం పువ్వని, ఈ రెండింటిపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వారిని అభ్యర్థించారు. వారు రాబోయేటువంటి గవర్నమెంట్ అయినటువంటి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, అప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఓటర్ కి వివరించడం జరిగింది. ఓటర్లు కూడా విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఈ రోజున మేము బ్రతుకున్నామంటే కేవలం నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వ్యాక్సిన్, అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలకు నిత్యం ఉచిత రేషన్ ఇస్తున్నటువంటి విషయం మాకు తెలిసినని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడ ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బొడ్డేడ నాగేశ్వరరావు, నర్సింగ్ యాదవ్, బొడ్డేడ శేషగిరిరావు, సత్యనారాయణ రాజు, ఆడారి రాజు, రమణ, ఏపూరి రమేష్, జానా, శివ, కొనతాల సురేష్, గోపి, బొడ్డేడ భువనేశ్వరు, బాల పరమేశ్వరరావు, పల్లా సత్యప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం చేపట్టే కార్యక్రమానికి, ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన కలుగుతుంది. అలాగే మన అనకాపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు మొదటి గుర్తు ఆయన కమల గుర్తుపై ఉన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున రామకృష్ణ గారు గాజు గ్లాస్ గుర్తుపై నిలబడి ఉన్నారు. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్టీ పాలన అంతమొందిస్తారని ఆశిస్తున్నాం. జై జనసేన. ఈరోజు తిరియాల కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మోడీ గారు, అదే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని గెలిపించమని అభ్యర్థించడానికి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా ఎన్నో రాష్ట్రబాబులు చేస్తున్న తప్పుదారు ఎన్నో ఉన్నాయి. అందరూ కూడా ఆ బాధల నుండి విముక్తి పొందడానికి ఈసారి నరేంద్ర మోడీ గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు గారిని ఆశీర్వదించి ఈ కూటమిని గెలిపించాలని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈవేళ నరేంద్ర మోడీ గారిని మనకు కానీ లేకపోతే కరోనా టైంలో మనకు ఎలా ఉంటుందో పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కరోనానే కాదు, మన ప్రపంచంలో మన దేశాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారో ఇవాళ అందరూ కూడా తెలుసు. అలాంటి మహనీయుడికి మొట్టమొదటిగా మన ఏరియాలో, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఆ ఓటేసే మహాభాగ్యాన్ని కలిగించారు. ఇవాళ ఈ రుణం మనం ఏ రకంగా తీసుకోవాలంటే ఆ ఓటేసి ఆ మోడీ గారికి ఆ రుణం తీసుకోవాలి. ఆ మహనీయుడికి ఒక్కసారి ఓటేసి ఒక్కసారిగా గెలిపించగలిగితే మన రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎన్నో మార్పులు చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. దాన్ని గుర్తించి మీ మొదటి ఓటుని బీజేపీ కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలి. అలాగే మీ రెండో ఓటు గాజు గ్యాస్పై, జనసేన గాజు గ్యాస్పై ఓటేసి కొనతాల రామకృష్ణ గెలిపించాలి అని కోరుకుంటున్నామండి. అలాగే మన సీఎం రమేష్ గారు అభ్యర్థి చాలా పెద్ద వ్యక్తి, అంటే ఆయన అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త. అలాంటి వ్యక్తి చేతుల్లోకి బాగా చదువుకున్న వ్యక్తి,